హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో అయితే ఈరోజు మా ఫ్యామిలీ అంతా చాలా 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 ఆనందంగా ఉన్నామండి. అసలు విషయం ఏంటి అంటేనండి పొలంలో బోర్ వేస్తున్నామండి. ఈ మా ఆనందాన్నయితే మీతో కూడా ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుంటానండి. ఒక విధంగా చెప్పాలి అంటే మా కల నెరవేరబోతుందండి. ఒక డ్రీమ్ లాంటిదండి. పొలంలో బోరు వేయడం అంటే మాకైతే ఒక డ్రీమ్ లాంటిదనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటది కదండీ! ఇల్లు కట్టుకోవాలి అనేసి, ఇంకా రకరకాల కోరికలైతే ఉంటాయి కదా! మాకైతే పొలంలో బోర్ వేసుకోవాలన్న కోరిక ఎప్పటినుంచో ఉంటుందండి. ఆ కోరిక కోరికలానే ఉంటుంది తప్ప తీరట్లేదు. రోజులు ఎదరికెళ్ళిపోతున్నాయి తప్ప ఆ పని మాత్రం మొదలు పెట్టట్లేదు. బోర్ వేసుకోవడానికి ఇంతలా ఆలోచించడం ఏంటి అనేసి మీలో కొంతమంది అనుకోవచ్చండి. మా సైడ్ ఉన్న నేలల్లో ఇప్పుడు నీళ్లు పడాలి అంటే ఎక్కువ లోతు వరకు తవ్వాలండి. ఇంచుమించు 300 అడుగులకి పైగానే తవ్వితేనే గానీ నీళ్లు పడవనమాట. అంటే పడతాయి గానీ మంచినీరు రావాలంటే అంత లోతు వరకు కొయ్యాలి. ఇంకా అంత చెయ్యాలి అంటే లక్షలు చేత్తో పట్టుకొని అప్పుడు దిగాలండి ఈ పనిలోకి. పొలంలో బోర్ వేయాలి అంటే కొన్ని లక్షలతో కూడిన పనండి. మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి లక్షలు అంటే చాలా ఎక్కువండి. వేలంటేనే ఎక్కువ. ఇంక లక్షలంటే బెదిరిపోతాం కదా! ఇంక ప్రతి సంవత్సరం అలా వెనకడుగు వేస్తానే ఉన్నాము. ఫైనల్‌గా ఈరోజు ఆ దేవుడు మా కోరికనైతే తీర్చాడండి. ఒక అడుగు ముందుకే వేసి ఈరోజు పొలంలో పనైతే మొదలుపెట్టామండి. ఈరోజు జూన్ 20 అండి. శుక్రవారం రోజున ఉదయం 7 గంటల 2 నిమిషాలకి ముహూర్తం బావుందంట. ఇంకా 7, 2 నిమిషాలు అవ్వకముందే మేము 6 ఆ టైం కల్లానే పొలం వచ్చేసాము. అంతకంటే ముందుగానే ఇక్కడ ముందుగా తాతయ్య పూజ కూడా చేసేశారు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే కరెక్ట్‌గా టైం అయ్యేసరికి కొబ్బరికాయ కొట్టామంటే పని మొదలవుతుంది. చాలా ఆనందంగా పొలంలో పని మొదలుపెట్టామండి. ఇక్కడి నుంచి జరిగిందంతా కూడా మీకు వీడియోలో చూపిస్తా ఉంటాను. చూస్తూ ఉండండి. నరేషు రానే రే రాదా రాగానే అడిగాడు అదే బాబు వెనకాల నుంచి ఉంటాడు నీళ్ళప్పుడు ముందు చేయాలి కానీ అదా తెల్లరు కొట్టాడా గోడు మీద కొట్టాను గోడు నరకం చూపించేదండి గోధుమ తీయించాలి ముందుగా తాతయ్య వాళ్ళు, ఆ తర్వాత మేము, ఆ తర్వాత ఏమో పిన్ని వాళ్ళు అందరం కూడా టైం అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళం కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు ఊళ్ళో తెలిసిన వాళ్ళకండి పెద్దవాళ్ళు ఉంటారు కదా! పెద్దవాళ్ళకి, ఇంకా చుట్టుపక్కల ఉన్న పొలాల వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పారంట మా మావయ్య. వాళ్ళందరూ కూడా ముందు ఇక్కడ ముహూర్తం టైంకే చాలామందొచ్చారు. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు కొబ్బరికాయ కొట్టుకుంటున్నారు చాలామంది. చాలా టైం వరకు అలా వస్తూ ఉన్నారండి. చెప్పిన వాళ్ళందరూ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ వచ్చారు. అలా వస్తే ఇంకా ఆనందం అనిపిస్తది కదా! మాది ఇసుక నేల కదండీ! ఇసుక నేల ఉన్న వాళ్ళకేంటంటే నీళ్ళు తొందరగా పడవు. అంటే పడతాయి కానీ ఎక్కువ లోతు వరకు వెళ్ళేంత వరకు మనకి నీళ్ళు పడవనమాట. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ సైడ్ అనుకోండి వాళ్ళకి పైనే పడిపోతాయి నీళ్ళు. వాళ్ళకేంటంటే మరి తక్కువ ఖర్చు అవుతది కాబట్టి బోర్ వేయడం అంటే అది పెద్ద విషయమేం కాదు.
ఇక్కడ మాకేంటి అంటే 300 అడుగులు అంతకంటే ఎక్కువగా వెళ్తేనే గానీ నీళ్లు పడవండి. అంటే ఈ లోపులో మనకి ముందుగానే నీళ్లు పడతాయి కానీ, ఆ నీళ్లు అంత మంచిగా రావన్నమాట. ఎక్కువ లోతు వరకు తవ్వితేనే అంటే బండ వరకు కోస్తేనే నీళ్లొస్తాయని అనేసి అంటారు. నాకు కూడా తెలీదనుకోండి. తెలిసినంత వరకు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. పొలంలో మనం బోర్ వెయ్యాలి అనుకుంటే, ఏ ప్లేస్‌లో నీళ్లు పడతాయో మనకు తెలీదు కదండీ! అవి చూపించడానికి కూడా కొంతమందిని తీసుకొస్తారు. వాళ్ళొచ్చి చూసి ఈ ప్లేస్‌లో, ఈ పాయింట్‌లో అయితే నీళ్లు వస్తాయి అనేసి వాళ్ళు చెప్తారనమాట. అదే పాయింట్‌ని మనం సెలెక్ట్ చేసుకొని అక్కడే పనినైతే మొదలు పెడతాము. మా తాతయ్య, మావయ్య ఆళ్ళు కూడా అంటా ఉంటారండి. ఎప్పుడూ అంటా ఉంటారు. ఈ చుట్టుపక్కల ఈ ప్లేస్‌లో ఎక్కడైనా గానీ మనకి నీళ్ళు వస్తాయి అనేసి అంటా ఉండేవారు. ఇక్కడ చూపించేసరికి ఇక్కడే పాయింట్ కూడా పెట్టారండి. ఇదంతా కూడా ఒక సెట్ అండి. మనం బోర్ కొయ్యడానికి ఇదంతా ఒక సెట్ అనమాట. మనం ఎక్కడైతే పాయింట్‌ని సెలెక్ట్ చేసుకున్నామో అక్కడ ఈ మిషన్‌ని గొయ్యి కొయ్యడానికి అంటే లోతు తవ్వడానికి అక్కడ సెట్ చేస్తారండి. ఇంకా ఆ తర్వాత మనం మంచి రోజున ఇలా కొబ్బరికాయ కొట్టుకొని ముహూర్తం చేశాము అంటే ఆ తర్వాత రోజు నుంచి పని మొదలు పెడతారు. పొలంలో బోర్ వేసే పని మాత్రమండి మేము అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్‌గా పనులన్నీ జరిగిపోయాయి. మేము ప్రతి సంవత్సరం కూడా వేద్దాము అనేసి అనుకుంటున్నాము. అలా వెనక్కెళ్ళిపోతుంది. ఏదేమైనా కానీ ఈ సంవత్సరం బోర్ వేసేయాలి అనేసి చాలా పట్టుబట్టారండి మా మావయ్య, తాతయ్య ఇద్దరు కూడా. ఏదేమైనా ఈ సంవత్సరం వేసేద్దాము అనేసి అనుకున్నారు. ఇప్పుడు జీడిమామిడి గింజలు ఏరడం అయిపోయింది కదా! మళ్ళీ జీడిమామిడి గింజలు వచ్చేసరికి ఏద్దాము అనేసి అనుకుంటున్నాం మేము. ఈ లోపల గింజలు ఏరడం అయ్యింది. మేము ఊరెళ్ళిపోయాం కదండీ! ఊరు నుంచి వచ్చేసరికి ఈ మాటే చెప్పారనమాట. మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత ఈ పనులన్నిటిలోనూ చాలా బిజీ అయిపోయామండి. నేను అన్నాను కదా ఒక వీడియోలో ఫాస్ట్‌గా వీడియోస్ పెట్టేద్దాము అనుకుంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి పనులు మొదలుపెట్టామండి. ఆ సంతోషాన్ని మీతో కూడా షేర్ చేస్తాను అనేసి చెప్పానప్పుడు. హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత ఈ పనులన్నీ మొదలయ్యాయి. వచ్చిన ఆ తర్వాత రోజే పొలంలో పాటంతలకి నైవేద్యం పెట్టుకున్నామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఆ తర్వాత 2 రోజులకి ఈ పనిని కూడా స్టార్ట్ చేశామండి. ఇంకా పొలంలో ఎంత పని చేస్తున్నారు అంటే, ఇక్కడ పని చేయడానికి వచ్చే వాళ్ళకి భోజనాలు వండడం అని, ఇలాంటి పనులు చాలా ఉండేవి. ఇంకా వాటన్నిటిలో బిజీ అయిపోయి, నేను వీడియోస్‌ని మాత్రం కంటిన్యూస్‌గా పోస్ట్ చేస్తూనే ఉన్నానండి. నేను డే బై డే వీడియోస్ పెడుతూ ఉంటాను కదండీ! ఇక్కడ మా ఇంటికొచ్చిన తర్వాత వీడియోస్ తీయడం అయితే తగ్గించాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసిన వీడియోస్ ఎక్కువగా ఉండడం వల్ల వాటన్నిటిని ఇప్పటి వరకు పోస్ట్ చేసుకుంటా వచ్చాను. అందుకని ఈ వీడియో పెట్టడానికైతే కొంచెం లేట్ అయిందండి. పొలం వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్ పెడదాము అనేసి అనుకున్నాము. టిఫిన్స్ ఇంటి దగ్గర వేయలేదు కానీ హోటల్ దగ్గర ఆర్డర్ ఇచ్చారు. ఇడ్లీ ఇంకా గారి ఇలా వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ పెడుతున్నాము. టీ ఏమో ఇంటి దగ్గరే పెట్టుకొచ్చేసామనమాట. ఈరోజు మా పిల్లలిద్దరూ చాలా హుషారుగా పనిచేశారండి. వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంది. వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్ పెట్టడము, ఇంకా వాటరు, టీ ఇలాంటివన్నీ కూడా అందించడంలో చాలా ఫాస్ట్‌గా ఉన్నారు పిల్లలు కూడాను. అదిగోండి దగ్గరికెళ్ళి వీడియో తీయలేదు గానీ, వచ్చిన వాళ్ళందరూ అలా కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నారు. అందరూ పెద్దవాళ్ళు కదా! మనం ఎదురుగా వెళ్లి వీడియో తీయాలి అంటే భయం వేస్తది. మా పెద్దోడిని వెళ్ళమంటే, అబ్బే నేను అందరికీ టిఫిన్స్ పెట్టాలి, వాటర్ ఇవ్వాలి అనేసి అన్నాడని దూరం నుంచే ఇలా ఒక క్లిప్ అయితే వీడియో తీశాను. చాలామందొచ్చారండి. పొలంలో బోర్ వేస్తున్నాము అనేసి చెప్తున్నావు. మరి ఇప్పటి వరకు నీళ్ళెలా వచ్చాయి అనేసి మీలో కొంతమందికి అనిపిస్తది కదండీ! మా పక్క పొలంలో తెలిసిన వాళ్ళకి మోటర్ ఉంటది కదా! వాళ్ళ పొలం నుంచి మన పొలంలోకి మేము పైప్ లైన్ అయితే వేసేసుకున్నాము. వాళ్ళ పొలంలో నీళ్ళు వదిలారంటే మన పొలంలోకి వచ్చేస్తదనమాట. అలా ఎప్పుడో చాలా మా పెళ్ళవ్వకముందే ఎప్పుడో పైప్ లైన్ అయితే వేసేసుకున్నాము. అక్కడి నుంచి మనకి నీళ్ళొస్తాయి. జీడిమామిడి తోటకి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదండి. వర్షాలు పడతాయి. ఇంకా సంవత్సరానికి 3 తళ్ళని, 4 తళ్ళని అలా పెడతా ఉంటారు. ఇంకా మన పొలంలో మనకి బోరుంది అంటే ఇంకా కొన్ని రకాల పంటలైతే పండించుకోవచ్చు కదండీ! మన పొలంలో మనకి నీళ్ళొస్తుంటే అదొక ఆనందం కదా! అదండి ఇప్పటి వరకు పక్క వాళ్ళ నుంచి మనకైతే నీళ్ళొచ్చాయి. తాతయ్య అయితే మామూలు ఆనందంగా లేడు. పొలంలో మగవాళ్ళే ఎక్కువ పని చేస్తా ఉంటారు కాబట్టి, మా మావయ్య, తాతయ్య ఇద్దరు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళకే ఎక్కువ సంతోషంగా ఉంటది కదా! ఇంకా అలా పొలంలో పని కూడా మొదలుపెట్టారండి. మేమైతే ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత ఇక పొద్దునుంచి తిరిగి ఉన్నాం కదా! ఏ పని చేయలేదు. ఇప్పుడు సాయంత్రం వంట చేయడానికి పిన్ని బచ్చల కూర అయితే కోస్తుంది. బచ్చల కూర, పచ్చిశనగపప్పు ఈరోజు ఈ వీడియోలో ఆ రెసిపీనైతే షేర్ చేస్తానండి.
పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసి 2 రోజులయింది. వాళ్ళకి బుక్స్ ఇచ్చేసి కూడా 2 రోజులయిపోయింది. నేనేమో కొంచెం ఈ పనులన్నిటిలోనూ బిజీగా ఉండి వాళ్ళకి బుక్స్‌కి అట్లయితే వేయట్లేదు. నిన్నేమో ఇంటి పనులండి. ఇంటంతా కూడా క్లీన్ చేసుకోవాలి కదా! ఆ పని సరిపోయింది. ఈరోజేమో పొద్దున్నుంచి పొలంలో ఉండొచ్చాం కదా! ఇప్పుడు కూడా అట్టలేయలేదు అంటే ఇక మా పిల్లలు ఊరుకోరు నన్ను. వచ్చిన దగ్గర నుంచి నా వెనకాలే తిరుగుతున్నారనమాట. అమ్మ ఎప్పుడేస్తావు? ఎప్పుడేస్తావు? అనేసి. వచ్చిన దగ్గర నుంచి భోజనం చేసేసిన తర్వాత అట్టలు వేయడం అయితే మొదలుపెట్టాను. పుస్తకాలకి అట్టలు వేస్తూ ఉంటుంటే అలా పుట్టుకొస్తానే ఉన్నాయండి. వేసే కొద్దీ అసలు అవ్వట్లేదు. అన్ని బుక్స్ ఉన్నాయి పిల్లలిద్దరికీని. ఇవన్నీ ఎలా మోస్తారా అనిపించింది నాకు. పెద్దోడేమో సిక్స్త్ క్లాస్‌కి వెళ్తున్నాడు. చిన్నోడేమో థర్డ్ క్లాస్‌కి వెళ్తున్నాడు. ఇంకా నిన్న కాక మొన్నే పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసినట్టుందండి నాకు. అప్పుడే పెద్దోడేమో సిక్స్త్ క్లాస్‌కి వెళ్ళిపోయాడు. చిన్నోడేమో థర్డ్ క్లాస్‌కి వెళ్ళిపోయాడు. ఇంకా సిక్స్త్ క్లాస్ అంటే ఎక్కువ బుక్స్ ఉంటాయి గదా! ప్రతి సంవత్సరమునేమో మా వాళ్ళ నాన్న, నేను ఇద్దరం కలిసే బుక్స్‌కి ఎప్పుడూ అట్లేస్తాము. నేను ఆ పని, ఈ పని చేసుకుంటూ అటు ఇటు తిరుగుతానేమో కానీ, వాళ్ళ నాన్న మాత్రం కూర్చున్న దగ్గర నుంచి లెక్కకుండా పిల్లలకి అట్టలైతే వేస్తారు. చూసారు కదండీ! ఈ సంవత్సరం ఈ బుక్స్ ఇచ్చే టయాన బాగా బిజీ అయిపోయారు. ఇంక పొలం పని సరిపోతుంది కదా! నాకైతే వీలవ్వదు నువ్వే వేసేయి అనేసి అన్నారు. ఈరోజు వేశాను గానీ కంప్లీట్ అవ్వలేదు. ఇంక రేపు కూడా వేయాలి. చిన్న పిల్లలెవ్వరికైనా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత స్కూల్‌కి వెళ్ళి కొత్త పుస్తకాలు తెచ్చుకొని వాటికి అట్టలు వేసి బ్యాగ్‌లో సర్దుకుంటే చాలా ఆనందంగా ఉంటదండి. మేము కూడా ఎవరికైనానండి చిన్నప్పుడు మనమైనా అంతే కదా! కొత్త పుస్తకాలు ఇచ్చారు అంటే ఇచ్చిన కొత్తలో వాటిని మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తాము. తర్వాత తర్వాత చింపేస్తా ఉంటాం కదండీ! ఇప్పుడు మా పిల్లలకి అంత అందంగా అట్లేసినా కానీ సంవత్సరానికి 2 సార్లు ఎయవలసి వస్తుందండి. ఇప్పుడు వేసామంటే కొన్ని రోజులు బాగానే ఉంచుతున్నారు కానీ ఆ తర్వాత చింపేస్తున్నారు. మళ్ళీ మధ్యలో ఇంకొకసారి వేస్తున్నాము. నేనైతే కనుక అసల పుస్తకాలు ఫస్ట్‌లో ఎలా ఉండేయో లాస్ట్ వరకు అలానే ఉండేయండి. అసలు చింపుకునేదాన్ని కాదు. ఎక్కడ ఇంత చిరుగు గానీ, లేదంటే ఏవన్నా పిచ్చి గీతలు రాయడం గానీ, అలాంటివి ఏమీ చేసేదాన్ని కాదు. నా బుక్స్ చాలా నీట్‌గా ఉండేవి. కానీ మా పిల్లలు మాత్రం అలా కాదండి. ఎలా పడితే అలా చింపేస్తా ఉంటారు. మగ పిల్లలు కాబట్టి అలా చేస్తున్నారో ఏంటో. ఇంకా కొన్ని బుక్స్ అయితే మిగిలిపోయాయి. రేపొద్దున వేస్తానులే అమ్మనేసి చెప్పి వాళ్ళకి ఇప్పుడు లోపలికొచ్చి వంటను కూడా స్టార్ట్ చేసేసాను. పిన్ని బచ్చల కూర కట్ చేసి ఇచ్చేసింది. ఈరోజు నేను బచ్చల కూర, పచ్చిశనగపప్పు వండుతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అందులో చిటికెడంత పసుపు, రుచికి తగినంత కల్లుప్పును కూడా వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించేసాను. ఆ తర్వాత బచ్చల కూరను కూడా వేసి మగ్గించేసాను. బచ్చల కూరలో చాలా వాటర్ వచ్చేస్తాయండి. నీళ్ళన్నీ దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించేసాను. తరువాత ఉడకబెట్టిన పచ్చిశనగపప్పును కూడా ఇందులో వేసేసాను. పచ్చిశనగపప్పుని ముందుగా నానబెట్టుకుని అలా వేసుకున్నా పర్లేదు. నానబెట్టలేదు మర్చిపోయాము అనేసి అంటే గనక ఉడకబెట్టుకుని అప్పుడు వేసుకోవాలి. పచ్చిశనగపప్పును కూడా వేసిన తర్వాత కాసేపు నూనెలో మగ్గించాను. ఇప్పుడు కూరలో ఒక స్పూన్ కారాన్ని కూడా వేసుకున్నాను. ఇది ఆకుకూర కాబట్టి కారం ఎక్కువగా ఉన్నా బాగోదు. ఒక స్పూన్ కారాన్ని వేశాను. అర స్పూనేమో ధనియాల పొడిని వేసుకున్నాను. అర స్పూనేమో గరం మసాలా వేసుకున్నాను. పావు స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకున్నాను. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకిష్టమైతే వేసుకోవచ్చండి. మరీ ఎక్కువ మసాలాలు అయిపోతది కదా అనేసి నేను ఇంకా తగ్గించేశాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే పచ్చిశనగపప్పుని ఉడకబెట్టిన నీళ్లుంటాయి కదా! ఆ నీళ్ళని వేసేసి ఇంకొన్ని నీళ్ళని కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించేసాను. ఇదిగోండి ఇలా దగ్గరగా అయిపోయి నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామంటే పచ్చిశనగపప్పు, బచ్చల కూర ఈ కాంబినేషన్‌తో కూర రెడీ అయిపోతది. అంటే ఆకుకూరను చూసాము అంటే పప్పులో వేయాలి అనేసి అనుకుంటాం కదండీ! అలా కాకుండా ఇలా పచ్చిశనగపప్పు వేసి వండినా చాలా రుచిగా ఉంటదండి. ఇది చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్‌లోకైనా దేనిలోకైనా చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. పొలంలో మేము బోరేస్తున్నాం కదా! ఈ సంతోషాన్ని ఈ వీడియో ద్వారా మీతో కూడా షేర్ చేసుకున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.